హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్. ఈరోజైతే చామగడ్డ, ఎండి చేప అంటారు కదా! తాటాకు చేప. సో, వాటిలతో అయితే మంచి కర్రీ అయితే చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. సో, ఇంక పులుసులో కంటే ఇంకా తలకాయ చేప తోక ఇవి వేస్తారు కదా! కండ పీస్ మాత్రం ఫ్రై చేసుకుంటారు. ఇంకా తల, తోకలుంటే అవి పులుసులో వేసుకుంటారనమాట. ఈ చాంగడ్డ, తాటాకు చేప కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దామండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ఇట్లా కుక్కర్‌లో చామగడ్డల్ని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. వీటిలో మట్టి ఎక్కువ ఉంటుంది. వాటిని శుభ్రంగా మట్టి పోయే వరకు బాగా కడిగేసుకొని, కొంచెం వాటర్ పోసుకొని కుక్కర్‌లో ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చామగడ్డ ఉడకడానికి లేట్ అవుద్ది. అందుకని ఈలోగా మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి ఉడికేలోగా. అలాగే ఇవి తాటాకు చేపలు అన్నాం కదా! వాటినైతే ఇట్లా ఒలుచుకోవాలండి. సైడ్‌లో ఇదంతా ఉంటుంది కదా! అవన్నీ తీసుకోవాలి. ఒలుచుకునేటప్పుడు జాగ్రత్తగా ఒలుచుకోండి. ఎందుకంటే ఇందులో ముల్లులు ఉంటాయన్నమాట. అవి గుచ్చుకుంటాయి. సో, ఇలా తల, తోక ఇవి వేరే చేపలండి. తాటా చేపలు కొన్నేసాను. అలాగే ఇంకో చేపలు వీటిల పేరేదో తెలీదు నాకు. ఇట్లా పీసులుంటాయి గదా! ఇట్లా సైడ్‌లో పీసులుంటాయి అవన్నీ తీసేసుకోవాలి. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువగా పల్లెటూర్లలో ఎక్కువ చేస్తుంటారు గదా! పాతకాలం వాళ్ళు గూడా ఎక్కువగా ఇట్లా ఈ 2 కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇట్లా అన్నీ అయితే ఒలిచేసుకోవాలి. పైన పులుసు ఉంటుందండి. చేపల పులుసు. వాటిని మనం వేడి నీళ్ళలో నానబెట్టుకుంటాం అనమాట. అప్పుడు వచ్చేస్తుంది. ఇవి బాగా క్లీన్ చేసుకోవాలండి. లేదా నీసు వాసన వస్తుంటది. అన్నీ అలా ఒలిచేసుకున్న తర్వాత ఇప్పుడు గోరువెచ్చగా నీళ్ళు తీసుకోవాలి. గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. మరి వేడి వేడిగా వద్దండి. వేడి వేడిగా ఉంటే కూడా చేపంతా కరిగిపోతుంది. గోరువెచ్చగా ఉంటే సరిపోతుందనమాట. చూసారు కదా! పులుసు ఇట్లా ఉంటుంది. ఇట్లా వేడి నీళ్ళలో వేయంగానే పులుసంతా ఊడిపోద్దనమాట. మనకి కడుక్కోవడం అస్ చేపలు శుభ్రం చేసుకోవడానికి కూడా బాగుంటుందనమాట. ఈజీ ప్రాసెస్‌లో. ఈ లోపల చామగడ్డలయితే ఉడికిపోయాయనమాట. ఆవిరంతా పోయిన తర్వాత ఇలా మూత ఓపెన్ చేసేసి ఒక జల్లి గిన్నె ఉంటది కదా! చిల్లుల గిన్ని అందులో వాటర్ అంతా వడగట్టేసుకోవాలి. చూడండి చామగడ్డ అయితే మెత్తగా ఉడికిపోయింది. సో, వేడి ఎక్కువగా ఉండడం వల్ల పట్టుకోలేకపోతున్నామన్నమాట. చూస్తేనే తెలుస్తుంది కదా! మెత్తగా కనిపిస్తుంది. అలా ఉడికేదాకా ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని, ఒక చిల్లుల గిన్నెలోకి తీసేసుకొని, అందులో చల్లటి వాటర్ పోసుకొని, వాటిని ఒలిచి పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకొని ఇట్లా ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి మనం చేపలు ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి, నూనె వేసుకోవాలండి. నూనె ఎక్కువే పడుతుంది చేపలు ఫ్రై చేసుకోవాలి కాబట్టి. చూసారు కదా! అన్నీ శుభ్రం చేసేసుకొని పులుసులంతా పొయ్యి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు ఈ నూనె కొంచెం వేడైన తర్వాత మన చేపలన్నిటిని అయితే ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి వేసుకోవడం వల్ల చేపలు పులుసులో వేసినప్పుడు కరిగిపోకుండా స్మెల్ కూడా బాగుంటుంది. తినడానికి కూడా బాగుంటుందండి. చేపల ఫ్రై తిన్నట్టే ఉంటుందన్నమాట. ఎండు చేపలు ఫ్రై చేసి తింటాం కదా! సేమ్ అట్లాగే ఉంటుంది. సో, అందువల్ల ముందుగా ఇలా ఫ్రై చేసి వేసుకుంటారు. మంట అనేది మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే చేపలనేది మాడిపోయి సెపరేట్ అయిపోతాయన్నమాట సెపరేట్‌గా. ఇలా అన్నిటిని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉప్పు, కారం ఏమి వేయమండి. మామూలుగానే ఫ్రై చేసేస్తాము. చూసి కలుపుకోవాలండి. లేకపోతే ముక్కలనేది చేపల ముక్కలనేది కరిగిపోతాయన్నమాట ఆయిల్‌లో. చూసారు గదా! ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చేపలన్నిటిని. ఇవి పప్పుచారులోకి వాటిలోకి కూడా తింటారండి. ఈ తాటా చేప కాకుండా పక్కనగా ఆ చేపల్ని పప్పుచారు గాని, రసం గాని వీటిలో కాంబినేషన్‌గా అయితే ఇట్లా ఫ్రై చేసుకొని తింటారు. ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని సెపరేట్ గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్‌లో మనం పోపు దినుసులైతే వేసుకోవాలండి. ఆయిల్ అట్లాగే ఉండాలనమాట. అంటే నాన్ వెజ్ కాబట్టి నూనె ఎక్కువే పడుతుంది. ఇందులోకి ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు,
అంటే పులుసు కాబట్టి మెంతులు వేయడం వల్ల పులుపు ఈ చేదు కలిసి కాస్త బాగుంటుందన్నమాట. ఇవి కొంచెం పోపు దినుసులు అనేది కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇట్లా స్లైస్లుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. మరి గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు. కొంచెం మగ్గితే సరిపోతుందన్నమాట. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎక్కువగా పాతకాలం వాళ్ళకైతే ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చుతుందండి. ఇక మూత పెట్టేసి బాగా మగ్గించుకున్న తర్వాత చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్‌లో మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. నా దగ్గర కరివేపాకు గాని, కొత్తిమీర గాని అవైలబుల్ లేవన్నమాట. సో, అందువల్ల అయితే నేను ఏం వేయట్లేదు. కరివేపాకు మీ దగ్గర ఉంటే ఈ స్టేజ్‌లో వేసుకోండి. చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయల ఎర్రగడ్డలని బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 3 మీడియం సైజ్ టమోటాలను కూడా ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని అన్నీ బాగా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం టమోటాలు మగ్గడానికైతే ఉప్పు అయితే వేసేసుకుంటాము. మనం ఇప్పుడు ఉప్పు వేసుకోవడం వల్ల టమోటాలు అనేది బాగా మెత్తగా మగ్గిపోతాయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు. నాన్ వెజ్ ఐటెంలో దేంట్లైనా పసుపు కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇలా మొత్తం పసుపు, ఉప్పు వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్‌లో బాగా మగ్గనివ్వాలండి. టమాటో ముక్కలు ఇవన్నీ బాగా మెత్తగా అయిపోయే వరకు మగ్గనివ్వాలన్నమాట. ఒక నిమిషం మగ్గనిస్తే సరిపోతుంది. చూసాం కదా, టమాటాలన్నీ బాగా మెత్తగా మగ్గిపోయాయి. ముందుగా సాల్ట్ వేసుకోవడం వల్ల ఇలా అయితే మగ్గుతాయన్నమాట టమాటాలు. ఇలా మనం కొంచెం గరిటెతో మనం ఇంకా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. బాగా మెత్తగా మెదుపుకోవాలండి. మొత్తం గ్రేవీలాగా వచ్చేస్తుందన్నమాట గ్రేవీ అనేది. ఈ లోపల మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఈ చింతపండుని ఇట్లా రసంగా చేసుకొని మొత్తం పోసేసుకోవాలన్నమాట. ఇలా చింతపండు రసం మొత్తం పోసుకున్న తర్వాత ఇందులోకి కర్రీకి సరిపడినంత, కూరకు సరిపడినంత నీళ్ళైతే వేసుకోవాలి. మనం పులుపు వేసాం కదా, దానికి ఎంత సరిపోతాయి వాటరు చూసి అంత నీళ్ళైతే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. నేనైతే రుచికి మాకు సరిపడినంత కారం అయితే వేస్తున్నాను అనమాట. మేము కొంచెం కారం ఎక్కువే తింటాము. అందువల్ల ఇక్కడ 4 స్పూన్ల వరకు కారం అయితే వేసాను. ఇది ఇంట్లో ఆడిచిన కారం అండి. మరి అంత ఎక్కువ ఘాటు ఏమి ఉండదన్నమాట. అందులో అలాగే కొంచెం ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అయితే వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మొత్తం ఇలా అయితే కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని పులుసు అనేది ఉడకాలండి. ఉడికిన తర్వాత మనం చామగడ్డలు అయితే వేసుకుందాము. ఇప్పుడైతే మూత పెట్టేసి పులుసుని ఉడకనిద్దాము. చూసారు కదా, ఇలా పులుసు అయితే ఉడుకుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం చామగడ్డలు ఉడకబెట్టుకున్నాం కదా, వాటిని పెద్ద పెద్ద చామగడ్డలు అయితే వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మరి చిన్న చిన్నవి కాకుండా కొంచెం పెద్ద సైజులో మధ్యలోకి కట్ చేసుకోండి. చిన్న చామగడ్డలు అయితే కట్ చేయవలసిన అవసరం లేదు, అలాగే వేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని చామగడ్డలు వేసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండు చేపలు, అవి కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని రెండింటిని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలండి. 5 నిమిషాల తర్వాత చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ స్టేజ్లో కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని దించేసుకోవడమే.
చూస్తున్నారు కదా ఎంత గ్రేవీగా, ఎంత చిక్కగా, కలర్ఫుల్‌గా ఉందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందనమాట. చామగడ్డ, ఎండి చేప, తాటాకు చేప కాంబినేషన్ అయితే అందరికీ చాలా ఇష్టమండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీరు చేసే ఒక్క లైకు ఈ వీడియో ఇంకో 10 మందికి వెళ్ళడానికి ఉపయోగపడుతుందనమాట. సో, ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. బాయ్.